చుట్టూ చూస్తున్నారు కదా, ఈ చుట్టూ అయితే చుట్టూ ప్రహారీ గోడ అంటారు అనమాట. ఇది ఈ గోడకి చుట్టూ కూడా దశావతారాలు, మీ అందరికీ తెలుసు కదండి దశావతారాలు. ఈ దశావతార వాళ్ళ యొక్క ప్రతిమలు అయితే చేశారండి. చుట్టూ దశావతార మొత్తం చూస్తున్నారు కదండి, మొత్తం అందరూ కూడా దశావతారాలే. స్వామి ఏమేమి అవతారాలు ఎత్తాడు అని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. గుడి ఇంకా రెడీ అవుతుంది. గుడి అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా గుడి అయితే రెడీ, కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ గుడి ఎక్కడో కాదండి, వీడియో చివరిలో చెప్తా ఎక్కడ ఉంది అన్నది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా, స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా. ఇదిగోండి ఇదే న్యూ టెంపుల్ అయితే కడుతున్నారు అన్నమాట. ఇక్కడ అంటే ముందు ఇక్కడ ఉన్నది టెంపుల్ చాలా అంటే చాలా పాతకాలంది, దాదాపు 200 సంవత్సరాల పూర్వం కూడా టెంపుల్ ఇక్కడ ఉండేది. ఇప్పుడు దాన్ని రీమోడల్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ ఎక్కడ అన్నది వచ్చి వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎక్కడ టెంపుల్ అనేది. చాలా అంటే చాలా అద్భుతంగా కడుతున్నారండి ఈ టెంపుల్ అయితే. ఇలా దశావతార ప్రతిమలతో కలిపి కడుతున్నారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. ఇంకా రెడీ అవుతూ ఉంది. దీనికి ఇంకా పార్ట్ ఉంటే గుడి ఎప్పుడైతే భూమి పూజ చేసి ఇలా చేశారో అప్పటి నుంచి కూడా వీడియోలు అయితే ఉన్నాయండి నా ఛానల్లో. అంతేకాకుండా ఇలాంటి టెంపుల్ వీడియోస్ చాలా ఉంటాయి నా ఛానల్లో. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపుల్లో అక్కడ కింద పూజ చేస్తున్నారండి. రెడీ అయ్యాక ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ అయితే తీస్తాను, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి, లైక్ అండ్ కామెంట్, వీలైతే షేర్ కూడా చేయండి. మా లాంటి టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మన ధర్మవరం సిద్ధయ్యగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి చూస్తున్నారు కదా. మొత్తం అంతా కూడా రాతి కట్టడమే. ఇదిగోండి పైన టాప్లో కూడా చిన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది. చూడండి కళ్ళు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో, సేమ్ వచ్చాం కళ్ళు తెరిచి చూస్తుండే అలా ఉన్నాయి చూడండి కళ్ళు. ధర్మవరం సిద్ధయ్యగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఏదైతే ఇంకా కొత్తగా కొడుతూ ఉన్నారు, పునర్నిర్మిస్తున్నారు అంటే. పాత టెంపుల్ అయితే ఉన్నది దాదాపు 200 సంవత్సరాల కిందటి నుంచి. మీరు కూడా ఎవరైనా ఇందులో భాగస్వాములు కావాలంటే అక్కడ వెళ్ళి పూజారిని అయితే సంప్రదించాలని మరీ కోరుకుంటున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. జై లక్ష్మీ నరసింహస్వామి పాదాలు గోవిందా గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.